ఒక్క నిమిషం. ఎన్ని ఉన్నాయి రెక్కలకు? ఎన్ని? 6 రెక్కలు ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? దేవుని అదిగా ఏం చేస్తారు? 6 రెక్కలతో ఏం చేస్తారు? అట్లా కదండి. వాళ్ళు 6 రెక్కల్ని వాళ్ళు దేవుడిని ఏం చేస్తారు? ఆరాధిస్తారా? ఉద్యోగం ఉన్నా. హల్లెలూయా. ఒకసారి వేవేల దూతలు నిన్ను పాడగా అఖండ స్వరములి ధ్వనించగా, వేవేల దూతలు నిన్ను పాడగా అఖండ స్వరములి ధ్వనించగా, హల్లెలూయా. ఆరాధిస్తాను కదా, ఆరాధిస్తాను. వేవేల దూతలు దేవుణ్ణి ఏం చేస్తాను? ఆరాధిస్తాను. మనకెన్ని చేతులు? మన 2. హల్లెలూయా. ఆ 2 చేతులు మన దేవుని ఆరాధిస్తున్నామా? ఆరాధిస్తాను. ఒక్కసారి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా మనం దేవుని ఆరాధిస్తాం. ఒకసారి కీర్తన గ్రంథము 11:4 వచ్చిన ఒకసారి దిగారు. యెహోవా yes Lord yes Lord yes Lord. హలో చదువుతారు. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. yes Lord. ఇప్పుడు మనం ఒకసారి దేవుని ఆరాధిస్తామని మనకు నమ్మకం. యెహోవా పరిశుద్ధ ఆలయంలో యెహోవా కనలారా ఎవరు చూస్తానంట? నరులను చూస్తానంట. నువ్వు ఆరాధిస్తావో దేవుని ఏం చేస్తానో దేవుడు చూస్తాను ఇక్కడ. హల్లెలూయా. ఆయన పరిశుద్ధి తెలుసుకున్నాడు చుట్టూ నీకు ఆవరిస్తాడు. నువ్వేం చేస్తాను మేడం? దేవుని ఆరాధిస్తాను. ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడికి వెళ్తున్నాను? yes Lord. glory to God. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఈ ప్రవక్త ఎలా ఉండాలి? 6 రోజులు చెడు మాటలు మాట్లాడి వచ్చి దేవాన్ని తప్పు చేసిన నాయన నన్ను క్షమించండి నాయన అంటే దేవుడు క్షమిస్తాడా? yes Lord. హల్లెలూయా. నేను వాక్యం రోమ 6వ అధ్యాయం ఒక మాట మాట్లాడుతాను. మనకి పాపములకు ఏం కావాలి? ఉండాలి, దేవుని ఆరాధించాలి. అంతేనా? yes Lord. సిలువ వేయబడినాడు. నువ్వు దేవుని ఆరాధిస్తావు నీ నమ్మకం అంతే. అంతేనా? నేను దేవుని ఆరాధిస్తాను నీ నమ్మకం అంతే. దేవుడు ఏం చేస్తాడా? మనకు ఏమనగా పాపములకు దాసులను కాకుండా పాప శరీరంలో ఉండాలని చెప్తాను. ఆ శరీరంతో నుండి మన దేవుని ఆరాధిస్తాను. దేవాన్ని
మేము ప్రార్థన చేస్తామైనా పాపం ఎందుకు నేనేనని అది కాదు. మూడవ సంగతి ఒకసారి క్రీస్తు యేసులోనికి మనమందరం ఎస్ లార్డ్ ఒక నిమిషం. అంటే దేవుడి వాక్యం ద్వారా ఏమన్నది? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుకున్న మనమందరము ఆయన మరణంలోకి పాలు పొందుకున్నట్టు. అంటే యేసుకి ఈ క్షణము దైవజనులు బాప్తిసం ఇస్తాను అయిపోతుంది కదా, పని అయిపోయింది, నా జీవితము మారింది అనుకున్నాం. చేంజ్ ఎక్కడ కావాలి? హల్లెలూయా. చేంజ్ ఎక్కడ రావాలి? అంతేనా కాదు. ఇప్పుడు నా హృదయంలో రోగం అంటే ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది కదా, అవునా కాదు? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు పరిశోధించి తెలుసుకుంటాను, నేను చుట్టూ ఆవరిస్తానంట. నేనేమనుకున్నాను ఒకసారి దేవుని వాక్యం ద్వారా ఎవరి ఈ దిన విషయం మనం ఎవరికి భయపడుతున్నాం? హల్లెలూయా. ఎవరికి భయపడుతున్నాం? మనుషులకు భయపడుతున్నాం, దేవునికి తక్కువ. మనుషులకే భయపడుతున్నాం. హల్లెలూయా. ఒకసారి సామెతల గ్రంథము 15:16 సామెతల గ్రంథము 15:16 దగ్గరగా ఎక్కువ ఎక్కడనే మన భయము భక్తి ఏడున్నాయి చదువుతాయి మళ్ళా నెమ్మది దేవుని అంతా మనం ఏం చేస్తాం? దేవుని అంతా భయం అంటే దేవుని దగ్గర మన పియర్నెస్ ఇది ఖచ్చితంగా భయం ఉంటుంది మనకు. మళ్ళీ ఇంటికి మనం గేట్ దాటిన తర్వాత ఆ భయం అనేది పోతుంది. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే భయం భక్తి. నీ మందిరంలో నేను ఉంటాను. ఒకసారి దిగారు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. నేనుంటానేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా. హల్లెలూయా. ఎక్కడ ఆరాధిస్తాను? రాజా నీ సన్నిధిలో నేను ఉండి నేను ఆరాధిస్తాను. ఆయన మనసారా ఆరాధిస్తాను, నీ నమ్మకం అంతే, అవునా కాదు? హల్లెలూయా. ఆ రోజులు దేవుని మనము చెడు మాటలు మాట్లాడే దేవుని దగ్గరికి దీని మంచి విశ్రాంతి తినబట్ట. హల్లెలూయా. దేవుని ఆరాధించే ఏ దినం నీకు? విశ్రాంతి దినం. ఒకసారి 100వ కీర్తన చదువుతారు ఒకసారి. ఒక్క నిమిషం. 100వ కీర్తన అంటే చదువుతాను. 100వ కీర్తన తల్లి. సమస్త జనుల దేశపు జనులారా ఎస్ లార్డ్. ఎక్కడికి రమ్మంటాను? ఇక్కడికి. ఆ రోజులు మనం చెడు మాటలు మాట్లాడి చేసే పనులు చేసి మద్యం సేవించి సంతోషముతో ఎస్ లార్డ్ ఎక్కడికి రమ్మంటాడు? సన్నిధికి రమ్మంటాడు. అంటే నువ్వు చేసినది 6 రోజులు చేసినది పక్కన పెట్టి 7వ దినం వచ్చి నన్ను ఆరాధించని చెప్తాడా?
నువ్వు చేసిన అన్ని పక్కన పెట్టి మళ్ళీ ఆదివారం వచ్చి నన్ను ఆరాధించి బిడ్డ, మళ్ళా సుమారం నుండి శనివారం వరకు నన్ను నువ్వు చేసే పని చేయబిడ్డ అంట దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఉన్నది ఉన్నాడు చెప్తా, నాకేం భయం ఏం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ద్వారా అంశికుడైన సౌలును మార్చిన దేవుడు నేను మార్చలేడా? అంతేనా కదా. ఇప్పుడు నా నమ్మకం ఏంటిది? నేను ఒకప్పుడు పాప లోకంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు దగ్గరికి చెప్పేది. ఎప్పుడైతే దేవుని వాక్య ధ్యానం నేను పట్టుకున్నానో ఓరి వారి అంటే ఉంది, ఇప్పుడు అయ్యా అని పిలుస్తాను. హల్లెలూయా, ఓరి వారి అనేటోళ్ళు అయ్యా అని పిలుస్తారు. హల్లెలూయా, అంటే నా నమ్మకం ఏంటిది? నా హృదయాన్ని మార్చింది ఎవరు? హల్లెలూయా. సరే, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రలే పాత్రగా ఉన్నప్పుడు పనికొచ్చే పాత్రగా దేవుడు నన్ను మార్చింది. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం. లోకాశలతో ఉన్నప్పుడు నన్ను ఎవరు దగ్గర తీయలే. లోకంలో ఉన్నప్పుడు నిందలు సమస్యలు దగ్గరికి వచ్చింది. దొంగతనం చేసిన ఆమె ఏంటి? నేను బాధపడి చేస్తారు కావచ్చు, తిట్టేది, వీడే దొంగతనం చేసిందని. నన్ను ఎందరు వేధించినా కానీ దేవుడు అన్నాడు, నేను దొంగతనం చేసిన బిడ్డ అన్న. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంశకుడైన సౌలును మార్చిన దేవుడు నన్ను మార్చాడయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే మన హృదయం అమ్మబడిన యోచనను తీసుకు ఏ దేశానికి రాదేనే. అంటే అమ్మబడిన తన కుటుంబము తన అందం ఏం చేసింది? 5 దేశానికి అమ్మబడి. హల్లెలూయా. మరి మన జీవితంలో మనము హృదయానుసారంగా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను నీ నమ్మకం అంతే, అవునా కాదు? దేవుని వాక్యం ద్వారా మనం గద్దింపు మాటలు చెప్తే మంచిగా నచ్చరు. మనం మంచిగా మెచ్చుకొని కుదరించి మాటలు చెప్తే వాళ్ళు నచ్చరు కావచ్చు, కానీ ఈ గద్దింపు మాటలు చెప్పుడు నచ్చరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇట్లా ప్రేమాను రాగతో చెప్పి అయ్యా మంచోడయ్యా ఒక ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి చిన్నప్పుడు ఏం చెప్పాలి? నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమైనా స్టూడెంట్ తరఫు నేనేం చెప్పాలి? మంచిగా ఉండాలి. ఇప్పుడు పాప పని చేయ బిడ్డ అని చెప్తే ఏం చెప్తాడు? అంతేనాక ఈ మంచి మాటలు చెప్తే ఇప్పుడు ఈయనకు నేను మంచి మాటలు చెప్పిననుకో, బిడ్డ నాన్న మంచిగా మంచి చదువుకోలేదు కాదంటే నువ్వు నాకు చెప్పటేను అంటే ఏమనిపిస్తేనా? అంతేనా కాదు? నా హృదయంలో నేను దేవుడి మాటలు చెప్తే లెక్కల ప్రాంతంలో మేము అరెస్ట్ అయిపోయినప్పుడు దేవుడికి ఉంటాను పాలు ఏం కాదు కానీ తీయండి చెప్పాడు. హల్లెలూయా, నాకు టెన్షన్ అవుతాను. నువ్వు దేవుడి వ్యక్తులు కావచ్చు, నాకు టెన్షన్ అవుతుంది. హల్లెలూయా, అంటే మీరు చెప్పింది ఏ మాటలు? అవునా కాదు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన యవనస్తుడు అయినప్పుడు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 127 కీర్తన 3వ వచనం యవనస్తులు ఫలించుదురు బాణం వంటి వారు అంటాను. ఈ బిడ్డకు నేను చెప్తే ఈ మాటలు చెప్తే ఏమనిపిస్తుంది? నేను చెప్తే ఏమంటే యవనస్తుడైనా నువ్వు నాకు చెప్పట్టు నువ్వు ఇంత నీ అసలు ఎంతో మందిని అంతేనా? ఈ దినమేక్షణం అట్లే మాట్లాడతాను, అవునా కాదు? యవనస్తుడైన తర్వాత బలము చేతిలో బాణం వంటి వాడినప్పుడు ఈ కుమారుడికి నేనేం చెప్పాను? ఇప్పుడు చెప్పినప్పుడు అధికారం మొదలుకొని అంతటి వరకు దేవుడు నేను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని సేవకు నిలబెడితే ఏం చేస్తాను? దేవుడి వాక్యం నేర్పిస్తే ఏం చేస్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్తాను? లోకములోన నిందలు నాపై రాలయ్యో
నీదు ప్రేమ నుండి ఏది ఎడబాపరయ్యా, ఏది ఎడబాపరయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. లోకంలో నిందలు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి. వ్యాధి బాధలు రోగాలు వచ్చినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గర ఆశించాను? హల్లెలూయా. ఇప్పుడు నాకు వ్యాధి బాధలు నిమ్మచ్చి నేను రోగాల్ని కుమిలిపోతుండగా దేవుడిని ఎట్లా ఏర్పరచుకోవాలి? హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా. వ్యాధి బాధలు ఖర్చులు సమస్యలు నాకు వచ్చినాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి? దేవుని వద్దకు. యోగు ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని. ఎవరి దగ్గరికి? ఎవరికి ప్రార్థన చేసింది? అంతేనా కాదు, తన కుటుంబం, తన స్నేహితులు, బంధువులు అందరూ ఏం చేసినారు? నిలివేశాడు. ఏమైనా తన కుటుంబం నుండి ఆస్తులు పోయినాయి, తను పెంచుకుని అన్ని వెళ్ళిపోయింది. హల్లెలూయా. స్తోత్రం. అంటే వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డా. హల్లెలూయా. యెహోవా ఇచ్చిన అంతే. మరి ఇప్పుడు ఇక్కడ సమస్య దేవుడు ఇచ్చిన, దేవుడు తీసుకున్నాడు అంతే. ఆయనకి ఏం కావాలి? మహిమ. ఆయన కావాలి. నాకు నా రోగం వచ్చి నా అప్పుడు నా 15 లక్షలు పోయినాయి, నా 20 లక్షలు పోయినాయి అంటే ఎవరు ఇచ్చింది? దేవుడు. ఇప్పుడు నాకు 2 లక్షల బిల్డింగ్ ఇచ్చింది, మళ్ళీ దేవుడు తీసుకుంటాడా? అంతేనా కదా? ఇచ్చిండు, మళ్ళీ తీసుకుని ఆయనే. అంతేనా? యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకుని. హల్లెలూయా. ఇంకో టెస్టిమెంట్ చెప్తా, ఒక సాక్షి చెప్తాను నేను. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అయితే మన 24వ తారీఖు రోజున మా తమ్ముడు మా ఇంటి ముందు ఉంటాడు, నేను గట్టే ఇంటి ముందు ఉంటాడు. హల్లెలూయా. అయితే మనకి కొడుకు పుట్టిందట. హల్లెలూయా. నేను ఫోన్ చేసి, అయ్యా నాకు అబ్బాయి పుట్టిందయ్యా అంటే, సరే కంగ్రాచులేషన్స్ అని చెప్పినాక, అయ్యా నేను ఇంటికి వస్తాను, నేను వచ్చే వరకు అయ్యా మీరు బయటికి రావాలి అంటే, మీరు రాకండి 12 అవుతుంది, అయ్యా ఈ రోజే నా కొడుకు పుట్టిందయ్యా, మీరు పుట్టిండు అంటే నేను పుట్టిండు అంటే నేను పుట్టినది ఇచ్చింది ఎవరిలా అర్థం చేసుకోవాలి. నేను పుట్టిందని అంటే పాలయ్య పుట్టిన పుట్టినరోజు పుట్టింది కూడా బాబు పెడతానంటే నేను నాకు గమనిస్తాను. నీ కుమారుడు ఎవరిచ్చింది? ఆయన ఆరాధించింది, నన్ను కాదు. ఎవరు? నేను ఏంటి నాకు ఒక మనిషిని. హల్లెలూయా. ఏ వ్యక్తిని? వాడు అని నాకు చెప్పింది, నేను రాస్తాను, బయటికి రాను, ఇవి చేస్తే రాను. నువ్వు రమ్మంటే నీ కుమారుడు దగ్గరకు పేద్దాం, పోయి ప్రార్థన చేసి వస్తాను వస్తున్నాను. నేను నీ కుమారుడు పుట్టిండు, నేను నచ్చి నీ బాంబులు పెడతాయి, నాకు నచ్చాయి. హల్లెలూయా. అంటే పాలే పుట్టినరోజు పుట్టిందని అంటే నువ్వు బాంబులు పెంచుతావా? ఏసయ్య కావాలి. నేనేదైతే అంతే. అంటే నువ్వు ప్రే ఫర్ గాడ్, నేను ప్రార్థన చేస్తున్న దేవుడికే. ఆ దేవుడిని ప్రార్థించినప్పుడు నేను ఎవరిని ఆనందించాలి? నన్ను ఆనందిస్తాను అంతేనా? నా భక్తినా? అంటే నా వ్యక్తిత్వం చూసి నీ పాలయం కాబట్టి పాలయాన్ని ఆరాధిస్తున్నావు. నన్ను కొన్ని రోజులైతే అయ్యా నీ విగ్రహం కూడా పెట్టమయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నది. ఎవరు? 3 వ్యక్తులు. ఒక ఎవరి మొక్కమని? ఈ విగ్రహాన్ని మొక్కండి ఏమన్నా? హల్లెలూయా. మరి తీసుకుని ఎక్కడేసి అక్కడనే నన్ను కూడా అట్లా చేస్తాను వస్తానంటే నేను ఎంత కష్టపడి కాదు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధిస్తున్నా కాబట్టి దేవుని పక్కనే ఉంటా. అవునా కాదు? స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, కీర్తన గ్రంథం 12వ అధ్యాయం కూడా వస్తుంది బేగరగా. Yes, Lord. యెహోవా ఎస్ లార్డ్. ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం మరోసారి చదవండి. ఏం చేస్తాడు?
మరి దేవుణ్ణి ఆరాధిస్తాం నీ నమ్మకం అంతే, అవునా కాదా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దేవుని నేను ఆరాధిస్తాను, దేవుని యెహోవా భక్తి గలవారు లేకపోతే దేవుని ఆరాధించినప్పుడే నీ నమ్మకం, నేను దేవుని ఆరాధిస్తాను, అవునా కాదా? హల్లెలూయా, స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ సెకండ్ వర్స్, రెండో వర్స్. అందరూ ఒకరికొకరు అబద్ధములాడుదురు, ఉమ్. మోసకరమైన మనస్సు గలవారై, ఆ. ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు, చదువుతుంది. అందరు ఒకరితో ఒకరు ఏం చేస్తారట? అబద్ధములాడుదురు. అంతే. మన మందిరం కష్టం, ఒక ఫ్రెండ్ కలిసింది అనుకో, మనకు దోస్తు కలిసి ఏం చేస్తాం మనం? ఈరోజు దేవుని నేను ఆరాధిస్తున్నాను, అరే ఈరోజు మందిరం వెళ్దాం, నేను మందిరంకి వెళ్తానని మనం రెడీ అయి తయారీ ఉంటాను. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్తాను ఏమంటారు? ఈ రోజు అయ్యారు చెప్పరా మాకని అయ్యారు వస్తలేదని, మనం వేరే పార్టీ ఉన్నది అని చెప్తే ఏం చేస్తారు? అడ్డుపోతారా ఇటుపోతారు? చెప్పాలి, నాట్ కమ్ హియర్, ఇక్కడికి రాలేదు, మనం ఎక్కడికి వస్తాం? అక్కడికి వెళ్తాం. ఇది కాదు అక్కడ, అసలే నమ్మకం ఆడుతుంది ఈడే కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నమ్మకం అంటే భక్తి గల వారు లేకపోయి దేవుని ఆదివారం ఆరాధిస్తాం నీ నమ్మకం కాబట్టి దేవుని ఆదివారమే నేను ఆరాధిస్తాను. మిగతా సమయం బైబిల్ పట్టుకొని వస్తాను. ఎక్కడికి? సరే బైబిల్ ఇస్తారా? జీవిత బైబిల్, బైబిల్. ఈ బైబిల్ ఆదివారం పదవారం గుర్తొస్తుంది. హల్లెలూయా. ఎక్కడి నుండి? సెల్ఫ్ నుండి. ఎక్కడి నుండి గుర్తొస్తుంది? ఆదివారం రోజు బైబిల్ పట్టుకొని వచ్చి, అయ్యా ఆదివారం నుండి ఆదివారం వరకు బైబిల్ పట్టుకెళ్తే క్రైస్తవులు ఉన్నారు ఈరోజు చెప్తున్నాను. అంతేనా కాదు? ఈరోజు దేవుని ఆరాధిస్తాను అంటే ఒక తల్లి టెస్ట్ పండిద్ది ఒకసారి మళ్ళీ. హల్లెలూయా. అయితే ఒక సేవకుడు అంట కుటుంబం దగ్గరికి పోయి ప్రార్థన చేసేస్తానంటే అలా ఆమె ఏం చేస్తాడ, తీసిన రెఫరెన్స్ ఇప్పుడు నేను తీసిన పన్నెండు ఒక రెఫరెన్స్ తీసుకున్నాడ, ఒక బంగారు చైన్ పెట్టిందట తల్లి. హల్లెలూయా. ఆ బంగారు చైన్ అవపడలేదట. ఏమవపడలేదు? బంగారు చైన్ అవపడుతుందంట. ఆమె నమ్మకం ఏంటిది? హల్లెలూయా. ఏం చెప్పదు? ఎవరు చెప్పదు? ఎవరు తీసి ఆ బైబుల్ తీయండి. ఆదివారం ఉండే నమ్మకం అయ్యగారు ఇప్పుడు చెప్పాడు ఒకసారి చదువుతారు. ఆది కాండం కీర్తన గ్రంథం 12వ 2వ వచనం. అందరూ ఒకరికొకరు అబద్ధములాడుదురు, ఎస్ లార్డ్. మోసకరమైన మనస్సు గలవారై, ఈ రెఫరెన్స్ మంచిగా ఉన్నది, ఈ వాక్య ధ్యానం మంచిగా ఉన్నది అని ఆడ బంగారు చైన్ పెట్టిందంట. హల్లెలూయా. ఆ బంగారు చైన్ ఆడ పెడితే ఆ బంగారు చైన్ ఎవరు తీసినట్టు? ఇప్పుడు ఎవరు తీసినట్టు? నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. ఇప్పుడు తల్లి నన్ను పిలిచి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసి వాక్యం చేసి వాక్యం చదువుతుంటే అలా బంగారు చైన్ పెట్టింది కాబట్టి బంగారు చైన్ ఎవరు చేసినట్టు? పాలయ్య చేసినట్టేనా? అంతేనా కాదు? చెప్పాలి, పాలయ్య చేసినట్టేనా? ఇప్పుడు బైబుల్ తెలుస్తలేదు, ఇక నమ్మకం ఏం రావాలి మనకు? పాస్టర్ మీద డౌట్ వస్తుంది, మళ్ళీ చార్జర్ ఎవరు తీసలేట? ఆమె నమ్మకం ఏంటిది? పాలయ్య తీసిన కావచ్చు ఆమె నమ్మకం కావచ్చు. బైబుల్ తెలియక ఏదో లేదా? అవునా కాదు? హల్లెలూయా. ఇప్పుడు దొంగ ఎవరు చేసినాడు? నేను ఎవరు చేసినాడు? అంతేనా కాదా? అంతే. దేవుని వాక్య ధ్యానం చదువుతాను ఒకసారి, దేవుని వాక్యాన్ని పట్టుకొని చదివితే నీకు ఆ చైన్ అనేది దొరుకుతుంది కావచ్చు, ఆ బంగారం చైన్ నీకు దొరుకుతుంది కావచ్చు. నువ్వు చదవండి ఏమైతే నీ హృదయం మీద అంతే. ఏముండేది నీ హృదయంలో? ప్రేమానురాగం ఉండేది కావచ్చు. ఒకసారి దేవుని వాక్యం ద్వారా ప్రేమానురాగంతో ఉంటాను. ప్రేమ, సంతోషం, సమాధానం. గలిపి పట్టుకు 5వ వచనం ఒకసారి చదవండి. ప్రేమ, నెక్స్ట్ 9 ఎన్ని ఆత్మఫలములు ఎన్ని? 9 చదువుతాయి. ప్రేమ, సంతోషము, సమాధానం. ఎస్ లార్డ్. ఎస్ లార్డ్. ఎక్కడ ఉన్నది ప్రేమ? ఉన్నది ఎక్కడ? మందిరంలో. ఎక్కడ ప్రేమ? ప్రేమ ఏడున్నది? పగలే. ఇక్కడ పగలే. ఎక్కడంటే కొంత కోపం వస్తే చాలు. ఇప్పుడు సపోజ్ నేనే ఎగ్జాంపుల్ సీరియస్ అయినా ఏం చేస్తాను? ప్రేమానందం దగ్గర అయిపోతే పాలే గుర్తురాడు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? నాకు కొడుకుని అన్నమాట అంటారా అన్నారు. అంతేనా కదా? ఎస్ లార్డ్. హల్లెలూయా. అంటే ఇంత అంటే ప్రేమ అన్నారు. నెక్స్ట్ సెకండ్ సంతోషం. ఎక్కడ? ఏడు సంతోషం మందిరంలో ఉంటాను. ఎక్కడ?
ప్రేమ, సంతోషం. సంతోషం ఎక్కడ ఉండాలి? 9 కదా, ఇంత ఎక్కడ ఉండాలి? సంతోషం. సంతోషం ఏడు ఉండాలి? అసలు బిగరగా సంతోషం ఎక్కడ ఉండాలి? అసలు అందరూ చర్చికి వచ్చిన సంతోషం ఏడు ఉండాలి? ఇక్కడ వీళ్ళు చెప్తారు వచ్చి కానీ ఎవరు చెప్తారు? నాకు అర్థమైంది. వేర్ ఇస్ హ్యాపీనెస్? బిగరగా ఎక్కడ ఉండాలి సంతోషం? ఇక్కడ కాదు, బయట కాదు. బిగరగా దేవుని సంతోషం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. చదివి కదా కీర్తన గ్రంథంలో. ఎక్కడ? 1000 దినముల కంటే శ్రేష్టం అంట. 1000 దినముల శ్రేష్టం. నాకు అప్పునే సమస్యలు, ఇరుగులునే, ఇబ్బందులు అండి. ఎగ్జాంపుల్ ఇంకో మనం చెప్తాను నేను. మా డాడీకి 20 లక్షల అప్పు ఉంది. హల్లెలూయా. 20 లక్షల అప్పు ఉంటే మా డాడీ ఉంటాడు కావచ్చు, కష్టంతో ఉంటాడు, సమస్యలతో, ఇబ్బందులతో ఉంటాడు కావచ్చు. నేను మా డాడీ నోటి మీద ఏముంటుంది? నన్నే ఉంటుంది. ఇప్పటికీ ఎవరు మందలు ఇచ్చినా, ఎవరు మందలు చెప్పినా నోటి మీద ఏముండాలి? 20 లక్షలు అప్పు అయింది. మా ఇంటికి వీళ్ళకు ఫైనాన్స్ వాళ్ళ సంతకాలు పెట్టారు. ఎందుకు ఆలోచించారు? హల్లెలూయా. ఎందుకు ఆలోచించారు? ఎంత ఎవరెవరు అయితే తీసుకున్నారు. సపోజ్ 50,000 రాశాడా, 5 లక్షలు రాసుకునే మారుతున్నారు. హల్లెలూయా. అంతేనా కదా? అంత కష్టంతో ఉన్నా కానీ దేవుడు మమ్మల్ని ఎంతో మంది ఏమైనా చేసినా కానీ నా దేవుడు ఎప్పుడు విడివాడు. అవునా కాదు? చాలా బాధపడి వాళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి ఇల్లు లేదు అని పాస్తనే అన్నాడు. మమ్మల్ని అనేవాడు ఎంతో మంది ఉండడం వస్తే నా దేవుడు ఎప్పుడు నన్ను ఏదైనా చెయ్యలేదు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 12:3 వచ్చిన ఒకసారి బిగరగా బిగరగా Yes, Lord. Yes, Lord. Yes, Lord. దేవుడిని దేంతో ఆరాధిస్తున్నావు? ఒకసారి దేంతో? స్పీచ్ అవుట్ ఆల్ లైక్ వర్షిప్. వర్షిప్ ఎట్లా? స్తుతి ఎట్లా చేస్తున్నావు? ఆరాధన నోటితోటి ఎట్లా చేస్తున్నావు? దగ్గర గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా దేవుని ఆరాధించేటప్పుడు ఎట్లుండాలి? ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? పిల్లలు కనిపిస్తుంటాం, అంతేనా? దేవుని ఆరాధించేటప్పుడు ఎట్లా ఉండాలి? ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉండాలి. క్లోజింగ్ యాక్టివిటీ ఇక్కడ ఆరాధన ఇస్తున్న దైవజనులు పాట పాడి. సపోజ్ నేనే పాట పాడిన అనుకో, దేవుని ఆరాధించేటప్పుడు ఏ పాట పాడతాడు, ఏ అవి ఉండాలి. దేవుని ఆయన చూడాలి, మనుషులం కాదు ఇక్కడ చూసేది. హల్లెలూయా. ఇక్కడ మనుషులు కాదు మనం చూసేది. ఎవరు చూడాలి? నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నిలిచియుండుట, కూర్చుండుట, నిలిచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నేను చూస్తున్నాడు, నీకు కాల్సిన పరిశోధించి తెలుసుకున్నాడు. నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు? అంతేనా కదా? దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎట్లుండాలి? ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించేటప్పుడు క్లోజింగ్ ఐస్. నీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. నీ సమస్య గురించి ప్రార్థన చేయి, ఇటుకల గురించి ప్రార్థన చేయి, నీ వ్యాధుల గురించి ప్రార్థన చేయి, నీ రోగం గురించి ప్రార్థన చేయి. అది చెయ్యి. అంతేనా కదా? హల్లెలూయా. దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధిస్తాను నీ నమ్మకం. అంతే. అవునా కాదు?
ఇప్పుడు పాట నన్ను చూసేవాడు నిత్యం కాల్చేవాడు. ఆ రోజు నేను ఆ రోజు చేసి పని చేసి కలిగిన వచ్చి నేను ఏం చేస్తాను? నన్ను చూసేవాడు నిత్యం కాల్చేవాడు పరిశీలించి తెలుసుకొని నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ. ఎస్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. అంతేనే కాదు, చెట్టుకు ఒక పువ్వు ఉంటుంది. ఆ పువ్వు ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు 2 రోజులు 3 రోజులు అంటుంది. అంతేనే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు అర్థమైతే లేదు. హల్లెలూయా, స్తోత్రం. ఆర్ యు రెడీ? ఎస్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. ఆర్ యు రెడీ? ఓకే. ఎస్ లార్డ్, బిగరగా దేవుని ఆరాధించే తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. నాకు ఇక్కడ మాట్లాడవచ్చు, ఇక్కడ మాట్లాడవచ్చు. హల్లెలూయా. ఇక్కడ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆరాధించే తత్వం నీలో ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మలో సంచంతో ఆరాధిస్తారు. ఒకసారి ఆ చెట్టు పెట్టినప్పుడు పువ్వు ఎలా ఉంటుంది? 3 రోజులు ఉంటుంది. అంతేనా కాదు? రాలిపోయే పువ్వుకు ఎన్నో రంగులు ఉంటాయి. అది ఎంత అందం ఉన్నా కానీ ఎంత అర్థం. అంతేనా కాదు? చెట్టు పువ్వు ఎంత ఉంటుంది చూస్తే మనకు తెంపాలని అంత స్వభావం ఉంటుంది. అవునా కాదు? హల్లెలూయా, స్తోత్రం. కానీ అది వాడిపోయినప్పుడు, అది రాలిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? పడేస్తాం. అంతేనా కదా? నీ జీవితం కూడా అంతే. నమ్మకం, ఈ జీవితం విలువైనదని నీకు నమ్మకం వస్తుంది. కానీ అంటే ఒక ఉద్దేశం చెప్తా అంటే మనకు నమ్మకం కాదు. అంతేగాని హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. అమ్మబడిన యోసేపును తీసుకొచ్చి దేవుడు ఏం చేశానికి? ఐగుప్తుకి రాజుగా చేశాడు. నమ్మకం రాజు నమ్మకమా? హల్లెలూయా, స్తోత్రం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. మా నాలుకల చేత మేము సాధించదము. ఎస్ లార్డ్, మా పెదవులు మావి. మా ప్రభువు ఎవడని వారు అనుకుందురు. ఎస్ లార్డ్. బాధపడు వారికి చేసిన బలాత్కారమును బట్టియు, ఆ. దరిద్రుల నిట్టూర్పులను బట్టియు ఉమ్. నేను ఇప్పుడే లేచెదను. ఎస్ లార్డ్. రక్షణ కోరుకున్న వారికి ఉమ్. నేను రక్షణ కలుగజేసేదనని ఉమ్. యెహోవా సెలవిస్తున్నాడు. బిగ్గరగా దేవుని వాక్యం ద్వారా నీ నాయకత్వం నువ్వు ఏం మాట్లాడుతున్నావు సాధించుకోవాలి. నువ్వు మాట్లాడే మాట సాధించుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ లొల్లి పెట్టుకుని చాలా మంది నాకు తెలియదు కానీ లొల్లి పెట్టుకుంటప్పుడు అదే నమ్మకం. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు లొల్లి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తావు? కానీ వ్యక్తి ఏంటంట వాళ్ళ సంగతి నేను ఇవాళ చెప్తా. ఈరోజు ఆదివారం వచ్చింది, ఈరోజు మందిరంలో ఆరాధిస్తాం. ఆరాధించినప్పుడు దేవుని ఎట్లా? ఆత్మ సత్యంతో ఆరాధించాం. సపోజ్ ఎగ్జాంపుల్ లొల్లి అయింది అనుకో, ఏం చేస్తావు? నీకు తింటావు, నేను మాటే కదా ఎవరి వాక్యం కాదు. అంతేనా కదా? తనను తాను తగ్గించుకున్నవాడు మనం తగ్గించుకుంటాను. చెడు మాట అంటే మనం అందరి ఆట నేనే ఇలా పుట్టి చెక్కి చెప్పినాను పెట్టుంటే ఏమంట వాళ్ళే కన్నదాట ఇట్లా అంటాడా? ఎంత పొరవాడు అని ఉన్నది చెప్తానండి. లోకంలో జరిగే సమస్యలన్నీ తెలుసు. నేను లోకం నుండే బయటకు వచ్చి దేవుని వాక్యం ద్వారా అనిపిస్తాను. హల్లెలూయా, స్తోత్రం. లోకం నుండే బయటకు వచ్చిన నేను, బయట నుండి కాదు. లోకం నుండే నేను ఇప్పుడు లోకం నుండే బయటకు వచ్చిన. లోకంలో ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నాకు తెలుసు. అవునా కాదు? హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా అంటే నేను చెప్తాను. అంటే మీరు పాల్గాడే నన్ను ఎక్కి చెప్పినట మన సంగతి చూస్తానని చెప్పి ఉండేటోళ్ళు ఉండొచ్చు. నాకు ఏమి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. అయితే కొత్తగూడ ప్రాంతంలో ఉన్నప్పుడు దైవజనులు నేను ఉన్నప్పుడు ఫాస్టింగ్ డే నడిచింది. అయ్యగారు సార్ రాకపోయినా నన్ను చూసుకోమనేది. చూసుకోవాలన్నప్పుడు ఎగ్జామ్ చెప్పే దేవుని వాక్యం ద్వారా ఏం చెప్పారంటే ఒక వ్యక్తి వచ్చి నేను ప్రార్థన చేసుకుని వచ్చి ఫాదర్ ఎట్లా చెప్తావని వచ్చి లేవట్టు లిట్టేసి స్తోత్రం. అంటే నేను బండి బాధపడి నేను కొట్టచ్చు. ఇక్కడ నేను దేవుని ఆలయంలో నాకు నవ్వు రాదు కానీ నాకు కొట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంతేనా కదా? నాకు నవ్వు రాదు, నాకు కొడితే బాధ అనిపిస్తుంది. నాకు ఒక వ్యక్తి నన్ను తిట్టినా కానీ నాకు ఒక టైం ముందుకుంటా బాధ. అంతే, నన్ను కొట్టినా కానీ సరే అయితే తీసి పెట్టినాను. కానీ సపోజ్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు వెళ్ళాయి నాకు ఏం చెప్తున్నాను? వాళ్ళగాడు ఇట్లా కొట్టినాడ, వాళ్ళని కొట్టినాడు, వీళ్ళని కొట్టినాడ, ఇది ఎవరు వేయటోని కాదు. ఒకప్పుడు ఉన్నాయి లోకానుసారంగా వీళ్ళు కొట్టేది వాడిని కొట్టేది అందరినీ కొట్టేది వస్తాయి. దేవుని వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ఎటువంటి తనని తాను స్వభావం నాలో దేవుడు నన్ను ఎన్నుకున్నాను. నేను పాపిని
కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. పాపిన ఉన్నప్పుడు నేను పాపంలో దాసులు కాదు పాపస్తులు ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నేను వాక్యాన్ని నీకు పాపం నుంచి ఈ రోగంతో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు నేను పుట్టి చెక్కి చెప్పిన అంతేనే కదా. ఒకప్పుడు ఉండే లోకానుసారంగా ఉన్నప్పుడు వీటిని కొట్టేది వాడిని అందరినీ కొట్టేకొస్తాయి నా జీవితాన్ని ఏం చేస్తాను అంతేనే కదా. హల్లెలూయా. అంశీకుడైన సౌలుని మార్చిన దేవుడు ఆయన అంశీకుడైన సౌలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేసింది? పౌలుగా మార్చినప్పుడు యుద్ధాలు చేసింది. అందరినీ చంపుకుంటే క్రైస్తవ బిడ్డలు ఎక్కడ ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆయన కూడా అట్లా చేసింది. చేసినప్పుడు దేవుని ఏం చేసిన? హల్లెలూయా. దేవుని ఆరాధించే వ్యక్తే కదా. క్రైస్తవులను నచ్చదు అని దేవుడు చెప్పింది. ఏం పడుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఏర్పాటు చేసిన అంశీకుడైన సౌలుని మార్చిన దేవుడు నన్ను మార్చలేదు. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు నన్ను మార్చింది నా హృదయం అంతే. నా హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను మారి అంతేనా కదా. మా బాబాయ్ రాసిన పాట నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకోయేస్తయ్యా పనికి రాని పాత్రను పనికొచ్చే పాత్రగా వాడుతామని మా బాబాయ్ రాసిన పాట నేను మారి. హల్లెలూయా. స్తోత్రం. ఎంతో మంది చెప్పి మంచి మంచి పాస్టర్లు వచ్చేది పెద్ద పాస్టర్లు వచ్చాక చెప్పి పాట విలువ తెలుసు కాబట్టి పాట దాని అంశం కాబట్టి దాన్ని అర్థం చేసుకొని నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకోయేస్తయ్యా పనికి రాని పాత్ర అంతేనా కదా. పనికి రాని పాత్రను పనికొచ్చే పాత్రగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటాను. హల్లెలూయా. స్తోత్రం. మా బాబాయ్ రాసిన పాటకి ఇప్పుడు నాకు షాక్ అయిపోతాడు. నేను వాక్యం చేస్తానంటే వాక్యం చెప్తా ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం. దేవుని ప్రణాళిక కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసింది. ఆయన నన్ను గ్రాడ్యుయేషన్ కూడా ట్రైనింగ్ పంపించింది కూడా మా బాబాయ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను. ఎవరికి కలిగిస్తాను రక్షణ? మరి కోరుకున్న వారికి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఒక వ్యక్తి కన్నా చెప్తాను మరి దేవుని మాట. నేను ఎగ్జాంపుల్ నేను వ్యక్తి కాబట్టి నీకు చెప్పేవాడు ఎంతో మంది ఉండొచ్చు. ఆ లెంకాల పిల్ల మేము వాక్యం ప్రకటిద్దామని మీ దయాడు నేను అరెస్ట్ అయిపోతే నేను అనుకుంటాను నా హృదయంలో. నేను అనుకుంటానే చేస్తానంటే కదా అయ్యగారు అన్నది కదా పాలు చనిపోతే దేవుని కోసం చనిపోతుంది. ఎవరి కోసం? లాస్ట్ అర్థమైంది. బ్రతుకుంటా తీస్తే చావైతే లాభం అంతే. బ్రతుకుంటే తీస్తే ఎవరి కోసం చనిపోతాడు? దేవుడి వాక్యం చెప్పి చనిపోతాను. అదే ఒక పాప షెడ్యూల్ చేసి ఇవి చేసి అవి చేసి నేను చనిపోలేదు. ఇప్పుడు మద్యం సేమ్ చనిపోతే వాడు ఏమంటారు? వాడు తాగి చనిపోయినాడు. వాడు రోగంతో ఉన్నప్పుడు రోగంతో చనిపోయినాడు. అవునా కదా. వాడు ఈ రోగంతో చనిపోయిన వాడు ఆ రోగంతో చనిపోయినప్పుడు మరి నేను ఎవరు ఎట్లా బతుకుడా? హల్లెలూయా. స్తోత్రం. అంటే నేను బ్రతికితే క్రీస్తే చావైతే నేనే అనుకున్నా. హల్లెలూయా. అంటే ఆయన కోసం బ్రతకాలని నాకు లాస్ట్ అర్థమైంది. ఆధార్ కార్డులు ఇవి అవి అనగానే ఈ పాలన అదే చేసి హల్లెలూయా. నమ్మకం లేదు అంటే దేవుని మీద మనం ప్రేమ అనుకుంటాయి కాబట్టి నేను సేవ చేసానికి వచ్చిన కాబట్టి జ్ఞానము ఘనతలదు నిబ్బులదు ధనము నాకు అవసరమే లేదు. నాకు రాత్రి కొట్టిన రక్తం కార్యానికి సేవ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెట్టాలని కోసం నేను విడిచిపెట్టా. దేవుని వాక్య జ్ఞానం ఎక్కడైనా ప్రకటిస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తికి చెప్తున్నాం అని దేవుని వాక్యం ఇలా మారండి. నీ వ్యక్తికి ఇంటి పక్కన వ్యక్తికి ఉన్నట్టు చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నాను. ఈ రోజు డిజిటల్ అయిపోయింది. ఎక్కడ టీవీ మంచుకునేది, ఈ సీరియల్ మంచుకునేది, ఈ సినిమా మంచుకునేది చెప్పడానికి క్రైస్తవులం అయిపోయినాం. హల్లెలూయా. అంతేనా కాదు? నేను డైరెక్ట్ అంటున్నాను. దేవుని వాక్య జ్ఞానం చూస్తాను. ఒకసారి చదువుతారు కీర్తన గ్రంథం 12 కీర్తన గ్రంథం 1వ వచనం. పాపల మార్గం కూర్చు అపహాస్యులు కూర్చుండు ఎవరు? లూకాస్. నెక్స్ట్ మళ్ళీ చదువు. దుష్టుల ఆలోచించినప్పుడు నడవక అంటే దుష్టులు ఎవరు? ఇప్పుడు నాకు సిగరెట్ నేర్పించాలి అనుకో ఏమంటారు?
సేవకుని కావచ్చు, అయ్యా సిగరెట్ తాగా ఏమంటే మంచి ఉంటుంది అయ్యా తాగంటే వాడు ఏమంటున్నాను చూస్తున్నాడు. నెక్స్ట్ చూడవచ్చు, నేను ఆన్లైన్ కూర్చుంటా అంటారు. నేను ఆన్లైన్ కూర్చుంటా వినయాన్ని ఎప్పుడు నేనేది అంటే దుష్టులు ఆలోచిస్తున్నారు ఒక పాపుల మార్గం ఒక అపవాసులు. అపవాసులు అంటే ఎవరు? ఎవరు అపవాసులు అంటే చెప్పినాక మీరు చెప్పండి. ఈ టీవీలు పెట్టి సీరియల్ ముందు కూర్చోబెట్టి కూర్చో ఈమెకి ఇట్లా అయిందట ఆమెకు అట్లా అయిందట అంటే ఏమైతే వాళ్ళు ఏమంటారు అంటే దేవుని వాక్యం ధ్యానంగా మనం ఎలా ఉంటాం మరి అపవాసుల దగ్గర కూర్చొని వాళ్ళకి ముచ్చట చెప్పి వాళ్ళకి ముచ్చట చెప్పి మనం ఏం ముచ్చట చేస్తాం? దుస్తులు ఉంటారు దేవుని వాక్యం తప్పించే వారు ఉంటాం. హల్లెలూయా, అంతేనా కాదు? హల్లెలూయా, స్తోత్రం. నెక్స్ట్ 6వ వచనం 12వ అధ్యాయం. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఏ మాటలు? యెహోవా మాటలు. యెహోవా మాటలు ఏం చేయాలి? ఎస్ లార్డ్, అంటే దేవుని మాటలే పవిత్రమైన ఏంటి చదువుతారు గట్టిగా. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆ అవి మట్టి పూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఎస్ లార్డ్, యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు. ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదవు. ఎస్ లార్డ్, నేను రక్షిస్తాను. హల్లెలూయా, స్తోత్రం. కీర్తన గ్రంథం 1వ వచనం ఏమన్నది? కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనం. యెహోవా ఎక్కడ? దేవుని మందిరంలో. ఇప్పుడు చదువుతారు చదువుతారు యెహోవా నా కాపరి. అది కాదు తల్లి, ఇప్పుడు చదివిన వచ్చిన 6వ వచనం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి పూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా దరిద్రులను కాపాడదవు. ఎవరిని కాపాడుతాడట? దరిద్రులు. దరిద్రులను కాపాడుతాడట. మరి దరిద్రులను దేవుని ఆరాధిస్తారు. మరి అంతే కదా, యవనస్తులు బలం చేతులు మహానుమతి వారు ఉంటారు. మరి యవనస్తులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మనం కాదు, బయట కాదు. దేవుని ఆరాధించే తప్పు మనలో ఉన్నది కాబట్టి యవనస్తులకు నీవు చెప్తున్నావు అంట, బిడ్డ గుడికి రాదు మందిరం కూడా అని చెప్తున్నావు. ఎవరు చెప్పాలి? పాస్టర్ చెప్తారా? అంతేనా కదా? ఎగ్జామ్ డేట్ ఉన్నది, ఎగ్జామ్ రాష్ట్రం ఎవరు? స్టూడెంట్. అంతేనా కదా? ఎగ్జామ్ రాసి వాళ్ళు పాస్ అవుతారా? పాస్ అయ్యి ఎగ్జామ్ బిడ్డ రేపు రాయని చెప్పారు. ఆదివారం వరకు దేవుని వాక్య ధ్యానం ప్రకటిస్తారు కావచ్చు సేవకుడు. అంతేనా కదా? దేవుని వాక్యంలో నడిపిస్తారు కావచ్చు. అంతేనా కాదు? మరి ఎగ్జామ్ ఉన్నది ఈరోజు చెప్తా బిడ్డ ఎగ్జామ్ ఉన్నది రా బిడ్డ అని చెప్తే లేకపోతే చెప్తారా? చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. ఎవరు కాదు, నీరుగా చెప్పేది. హల్లెలూయా, స్తోత్రం. పత్రిక 1వ అధ్యాయం దగ్గర ఎఫ్ఎస్సీలకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు 6వ అధ్యాయం. పిల్లలారా ప్రభువునకు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఇది ధర్మమే. ఎస్ లార్డ్, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎక్కడ? మందిరంలో సన్మానించిన నీ తల్లి నీ తండ్రిని ఏం చేస్తున్నాను? సన్మానం చేస్తాను. ఈ రోజులలో నెక్స్ట్ ఒక వ్యక్తి 220 బండి కొన్నాడని నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను. ఆ వ్యక్తి బండి కొన్నందుకు తన తండ్రిని తల్లిని 220 బండి కొని సీరియల్ అయిపోయింది. 2 రోజులు ఏమైనా చనిపోయింది. అంతే. తండ్రి తండ్రి బండి కొనిచ్చినాక ఏం చేస్తున్నాను? స్పీడ్ కదా. హల్లెలూయా, అంటే ఇది ఇక్కడ అంటే నువ్వు బండి కొనిస్తావు కొని వాడిని రత్తానని చనిపోతే ఎవరు పోతే? అతనే పోతాడు. బండి ఆడనే ఉంటుంది కావచ్చు కానీ ఆ వ్యక్తి ఎవరు? చనిపోతాడు. అంటే నీకు బండి కావాలి 220, అంటే నార్మల్ బండి సరిపోతే దేవుని వాక్యం ప్రకటించే వారికి చెప్తే సరిపోతుంది. ఈ తల్లి ఏం చేస్తాను? సన్మానం చేయమని దేవుని వాక్యం జరుగుతుంది. మరి సన్మానం చేస్తాను. ఉదయం లేచిన కాదు సాయంత్రం వరకు నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను వేసుకున్న షర్ట్ ఇది కాదు, నేను వేసుకున్న షర్ట్ 12 లక్షలు కావాలి, 1200 ఇది కాదు. ఈ తల్లి ఏం చేయాలి? సన్మానం చేయాలి. సామెతలు కదా ఉంటుంది. ఒకటో వచ్చాను కింద వచ్చాను నాకు మరడా సామెతలు కదా 1వ అధ్యాయంలో వచ్చింది.
కుమారుడా. తండ్రి ఉపదేశము ఆలకింపుము. Yes Lord. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అంటే నెక్స్ట్ మనసు నా కుమారుడా, Yes Lord. నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. Hmm. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఎవరు చెప్తున్నారు? ఈ తల్లి చెప్పిన బోధన మనం ఏం చేస్తాం? తోసివేయద్దు. విసిరేస్తాం. నీకు నచ్చింది చేస్తాం. అంటే నా ఇష్టం నీకు ఏ పని చేస్తా. నీ తల్లిని సన్మానించమంటే ఇక్కడ ఏం చేస్తారంటే మనం సన్మానించాలంటే చాలా పట్టుకొచ్చి కూర్చేసి అయ్యను చాలా అది చేస్తాను మీటింగ్. హల్లెలూయా. సన్మానం చేస్తాను అంటే ఆయన ప్రేమిస్తాను. అది కాదు సన్మానం. నీ తల్లి నీ తండ్రిని ఏం చేస్తాను? ప్రేమిస్తత్వం నీలో ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అంతేనా కాదు? హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సన్మానం చేసేటప్పుడు నీ తల్లిని తండ్రిని ప్రేమించే తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. రెండవ అధ్యాయం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి Yes Lord. హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొదపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల ఇప్పుడు దగ్గర మళ్ళీ చదువుతుంది. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి. ఒక నిమిషం. ఎవరి మాటని ఆయన? దేవుని మాట. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించినది. వింటానమ్మా? దేవుని మాటలు వింటున్నావా? మీ అందరికీ డెఫినేషన్ ఆన్సరింగ్ ఇదే వస్తుంది. క్వశ్చనింగ్ ఇదే, ఆన్సరింగ్ ఇదే వస్తుంది. క్వశ్చన్. నా కుమారుడా, నీవు నా మాటలను దేవుని మాటలు వింటాను నీ నమ్మకం అంటే దేవుని వాక్యం కాదు. ఒకసారి యెషయా గ్రంథం 43 వచనం. దేవుని వాక్యం ద్వారా ఏముంటుంది? 43 వచనం. నిన్ను స్తుతించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిర్మించినవాడు ఇలా సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. అయితే యాకోబు అది అక్కడ భయపడకు. పేరు పెట్టి ఎవరు పిలుస్తానంట? నిన్ను పిలిచి ఉన్నాను. Yes Lord. నీవు నా సొత్తు. ఎవరు పిలుస్తాడు? దేవుడు. మనలను ఎవరు పిలుస్తాను? దేవుడు. ఇది ఫియరింగ్. ఎక్కడ ఫియరింగ్ ఉంటుంది? మనకి భయం ఏంటంటే దేవుని ఒక వ్యక్తి భయపడుతుంది. ఎవరికి? నార్మల్గా ఒక పోలీసు వ్యక్తి భయపడతాం, అప్పున్న వాళ్ళకు భయపడతాం, వీళ్ళ వాళ్ళకి అందరికి సమస్యలు ఉన్నారు, అందరికి భయపడతాం. ఎవరికి భయపడాలి అసలు? Who is the fear? Fear. ఎవరికి భయపడాలి? గాడ్ ఇస్ ద ఫియర్. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావు, దేవునికి భయపడలేదు ఈ రోజులలో. అంతేనా కాదు? దేవుని దగ్గరికి వచ్చి నేను చేసే పనులు చేస్తాదేమా, ఆరోగ్యం చేసే పని చేస్తా, తప్పులను చేసి దేవుని ఆరాధిస్తాను చేయమంటే హల్లెలూయా. స్తోత్రం. దేవుని ఆరాధించే తత్వం నీలో లేదు. హల్లెలూయా. అంతేనా కాదు? దేవుని ఆరాధిస్తాను నీ నమ్మకం అంటే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చు. Yes Lord. హల్లెలూయా. స్తోత్రం. ఆరాధించే తత్వం నీలో లేదు. ఫస్ట్ ఏమనగా పాపలకు దాసులుగా ఉన్న పాపత్వంతో ఉండదు. ఆ శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం తీసివేయాలి. ఏం చేయాలి? తొలగించాలి. అంతేనే కాదు. చదువుతారు మళ్ళీ 7వ వచనం. రోమ 6వ అధ్యాయం 7వ వచనం. రోమ 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయినవాడు పాప విముక్తుడనై తీర్పు పొంది ఉన్నాడు. Yes Lord. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడానియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదు అని నమ్ముచున్నాము. వాక్యం ద్వారా పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు ధనవంతుడు దరిద్రుడు ఉన్నాడు కదా. హల్లెలూయా. ధనవంతుడు దరిద్రుడు. దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వ్యక్తి ఎవరిదా? లాజరు. ధనవంతుడు ఏం చేస్తాను? రాజు భోజనం మంచిగా తింటాను. హల్లెలూయా. స్తోత్రం. మరి రాజు భోజనం తింటే ఎట్లుంటాను? రాజు అంటే ఆయన కింద పడే ఏం చేస్తాడు? ఎవరెవరైనా ధనవంతుడు మంచిగా గట్టిగా చెప్పండి తల్లి. ధనవంతుడు లాజరు. ఇప్పుడు పరలోక రాజ్యం పోయిన వ్యక్తి ఎవరు? ఈ లోకంలో డబ్బున్న వ్యక్తి ఉన్నాడు, డబ్బు లేని వ్యక్తి ఉన్నాడు. మరి ఎవరికి ఎగ్జాంపుల్ ఉద్దేశం చెప్తున్నాను, ఆ సేవకుల విషయంలో చెప్తున్నాను.
నేను పిల్లగాని కాబట్టి నాకు ధనం బాగుంది అనుకో, ఏమంటున్నాను, అరే పాలేస్తానట, అంతే అంతే అంట, పాలే దగ్గర ధనం బాగుంది కాబట్టి మరి పాలేస్తానట అని అంట. లేకపోతే ఏమంటారు, అనేవారు ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ టాస్క్ చెప్తాను, అర్థమయ్యేది కానీ అంతే. 4 ఉంగరాలు పెట్టుకొని నేను ధనవంతుని మంచి సేవకుని అని నచ్చి నేను పెడితే నేను పాస్టర్నా? దేవుని దగ్గర కాదు, అంతేనే కాదు. అలాగే ఉంగరాలు నచ్చి ఇంత బంగారం నచ్చుకోవచ్చు, ఆమె నార్మల్ మనిషినే. ఆయన బంగారం ఉండే పాస్టర్ కాదు, ధనవంతుడు ఉంటే పాస్టర్ కాదు. హల్లెలూయా. ఎవరు దేవుని వాక్యం చెప్పేటప్పుడు బంగారం ఉంటేనే దేవుని వాక్యం చెప్పాలి. హల్లెలూయా. ఎవరి వాక్యం ఎట్లా చెప్పేది మన నోటి నుండి రావాలి. ఎక్కడ బంగారం ఉంటేనే, వజ్రాలు ఉంటేనే, వైట్ ఉంటే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏంటి, నీ వస్త్రధన మధ్య లేకుండా కానీ, నీ అవతారం మధ్య లేకుండా కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు నీ వస్త్రం మధ్య కూడా నేను చెప్పబోయాను కదా, అంతేనా కదా. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి పోయా? నరకానికి. చెప్పారు ధనవంతుడు ఎక్కడికి పోయి? నరకానికి. వాడికి వెళ్తాను. మరి యాభై చేస్తాను ఎక్కడ, ఆయన ఎవరు అనుకున్నాను అంటే ఇక్కడ ధనవంతుని కొను దరిద్రునికి చూడండి సార్. దేవుని వాక్యం ద్వారా సరే, రాజువైనా నీవు రాజుగా చేయుటకై, రాజువైనా నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకై అధికారించావు, అధికారమిచ్చావు, అభిషేకించావు, అధికారమిచ్చావు, సవాసమిచ్చావు. యేసయ్యా, పరలోకంలో పరిశుద్ధులతో సవాసమిచ్చావు. నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి, అమూల్యమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యం నన్ను చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవై తలంచుచున్నావా. నిత్యం నన్ను చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవై తలంచుచున్నావా. రాజు ఏం చేశాడు? ఆయన రాజు, ఆయన రాజు, దాసుడే. ఆయన రాజు ఎక్కడ? ఎవరే? హల్లెలూయా. ధనవంతుడు ఇప్పుడు ఏమైంది? అది కాదు, ధనవంతుడు ఏమైంది ఇప్పుడు? దరిద్రుడు. ధనవంతుడు ఏమైంది అంటారు? దరిద్రుడండి. హల్లెలూయా. ధనవంతుడు ఏమైంది? ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజు, దాసుడైన నిన్ను ఏం చేసిన? ఇక ఇద్దరండి, నేను మార్గం చెప్తాను. రాజు ఎవరున్నాడు? ధనవంతుడు. దాసుడు ఎవరు? దరిద్రుడు. ఆయన ఏం చేసింది దేవుడు? ఎక్కడ? ఒకసారి, ధనవంతుడవయ్యుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకై. ధనవంతుడవయ్యుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకై. ఐశ్వర్యమిచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, ఐశ్వర్యమిచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు. సుఖశాంతులతో నింపి నన్ను కాపాడుతున్నాడు. నీకే సుఖశాంతులతో నింపి నన్ను కాపాడుతున్నాడు. నీకే స్తోత్రం యేసయ్యా.
దేవుని వాక్యం ద్వారా ధనవంతుడైన దరిద్రుడైన నేను ధనవంతునిగా చేయటం ఏం చేసినాయి? ఏం చేసింది? ఆయన ఎక్కడ నుండి ఇప్పుడు ధనవంతుడు అన్నాడు, దరిద్రుడు అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. స్టార్టింగ్ లో ఆయన ఏమైంది? ధనవంతుడు మంచి భోజనం తింటాడు. హల్లెలూయా, మంచి భోజనం తింటప్పుడు కింద పడేది ఎవరు తింటారు? లాజర్ తింటాడు. అదే మీరు అయితే చెప్తుంటే ఆ లాజర్ అంటే అప్పుడు లాజర్ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు దేవుని రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు దరిద్రుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? దేవుని వాక్యం ద్వారా మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనమే డిఫరెన్స్. దేవుని వాక్యం ద్వారా మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు ధనవంతుడిగా ఉన్నాడు, నేను దరిద్రుడిగా మళ్ళీ చేస్తాడా? దరిద్రుడు నేను ధనవంతుడిని చేయటం అభిషేకించాలి కానీ, అవునా కాదా? హల్లెలూయా, దేవుడిస్తుంది. 12వ కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎవరిని దర్శించాలి? ఇప్పుడు మనుషులను కాపాడతామా, దరిద్రులను కాపాడతామా? వచ్చేయండి. ఇప్పుడు ధనం నాకైతే బాగుంటుంది అనుకో, ఏం చేస్తారు? హల్లెలూయా, ఎవరిని కాపాడుతామా? ఇప్పుడు ధనం బాగుంది అనుకో, నాకు ఏం చేస్తారు? అలా పాలేగా హాస్పిటల్కి రావాలి అంటే మరి ధనం ఉన్నది కాబట్టి నన్ను ఆశ్రయిస్తారు కావచ్చు, కానీ దరిద్రుల దగ్గర ఏం చేస్తారు? పట్టించుకుంటే పట్టించుకోండి. హల్లెలూయా, స్తోత్రం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ధనవంతుడు లాభం. ఇప్పుడు ధనవంతుడు ఎవరు? మంచివాడు. లాభం ఎట్లా? హల్లెలూయా, అంటే ధనవంతుడు నువ్వు ఆశ్రయిస్తాను. ఒకసారి ధనవంతుని దగ్గర ఆశ్రయిస్తారా, దరిద్రుల దగ్గర మనం భూమే పోం. హల్లెలూయా, స్తోత్రం. పుష్టిలో ఎంతో మంది ఉన్నారు. దేవుడు అంత కార్యం చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా, మరి వ్యక్తులు ఉన్నప్పుడు దేవుడు ఇలా ముట్టుకున్నాయని ఎవరికి చెయ్యం. దేవుడి కన్నా అంత వ్యక్తిగా హోలీ స్పిరిట్తో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మతో మాట్లాడిన వ్యక్తులు ఇక్కడ కొత్త ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి నార్మల్ ఇలా సెకండ్ అంటే దేవుడి వ్యక్తి అలా ఉన్నది. హోలీ స్పిరిట్ మన పరిశుద్ధాత్మ మాట్లాడే వ్యక్తి ఎలా ఉంటారు? అంతేనే కదా. ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ మన దేవుడి కన్నా ఏమంటారు? హల్లెలూయా, అంతే కదా. అంటే దేవుడి కన్నా గొప్పదన్న ద పవర్ఫుల్ అంటే జీసస్ క్రైస్ట్. దేవుడి కన్నా గొప్పదన్న ద పవర్ఫుల్ అంటే ఆయన కన్నా శక్తివంత ఉన్నది నీకు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలు బిగ్గర. నెక్స్ట్ కీర్తన గ్రంథము 146 కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథము 146 కీర్తన 5వ వచనం. తల్లి ఎవరికి నాశ పెట్టుకున్నాం? మనుషుల దగ్గర పెట్టుకున్నాం. ధనం ఇచ్చడం దగ్గర పెట్టుకుంటాం, బంగారం ఇచ్చడం దగ్గర పెట్టుకుంటాం. దేవుని దగ్గర అది లేదు. మన దగ్గర ఎక్కడ? ఎస్ లార్డ్. ఒక్క నిమిషం. కీర్తన గ్రంథము 146 కీర్తన 5వ వచనం. యెహోవా ఎవరికి యాకోబు దేవుడు సాయగుడవును, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకుని. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? చెప్పండి, ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? మీరు చెప్పడానికి టైమింగ్ పోతానికి 2 అయితే ఒకసారి మీరు చెప్పేవారికి ఎట్లా పోతుంది? హల్లెలూయా, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? బిగ్గరగా ఎవరి మీద? దేవుడి మీద పెట్టుకుంటే మనుషుల మీద పెట్టుకుంటాను. ప్రార్థన ఒకసారి దేవుని కీర్తన గ్రంథం 143 కీర్తన కూడా వస్తుంది. అదే రేపు బిగ్గరగా యెహోవా ప్రార్థన ఆలకింపు. ఎవరికి? మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినాలంటే ఎట్లా? అంతేనే కదా. చదువు బిగ్గరగా చదువుతాయి. యెహోవా ఎస్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు ప్రార్థన మంచి చేస్తాం. మంచి వ్యక్తి, మంచి అందరూ ప్రార్థన పనులే. దేవుని ప్రార్థన చేస్తున్నది తత్వం. నువ్వు ప్రార్థన చేస్తే నీ నమ్మకం అంతే. ప్రార్థన చేస్తాము. హల్లెలూయా.
స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మంచి పద్ధతి. ప్రార్థన చేసినప్పుడు ఎవరు చేస్తున్నావు ప్రార్థన చేసినప్పుడు నీ నోటి నుండి ప్రార్థన చేస్తున్నావు. నీ రోగంతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందితో, కష్టంతో, నష్టంతో, సమస్యలతో ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన చేయడం ఎలా ఉండాలి? స్వభావం. అంతేనా కాదు? కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా రాసిన కూడా వచ్చింది. ఏమంటాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన వింటాడు దేవుడు. ఎస్ లార్డ్. నీ విశ్వాస్యతను బట్టియు, నీ నీతిని బట్టియు ఎస్ లార్డ్. నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకులతో వాద్యమాడకు. ఎస్ లార్డ్. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడును. శత్రువులు నన్ను తరుముచున్నారు. ఎస్ లార్డ్. వారు నా ప్రాణమును పడగొట్టుచున్నారు. ఒక్క నిమిషం. దేవుని వాక్యం ద్వారా నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? నీ ప్రార్థన దేవుడు వినాలంటే ఏం చేయాలి? నీ నమ్మకం ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన ఎలా చేస్తున్నామంటే కక్ష వినడం సపోజ్ ఒక ఉద్దేశం ఒక మళ్ళా ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి అవపడ్డానా? ఒక్క నిమిషం. నేను అవపడ్డానా? ఈ వ్యక్తి అవపడ్డానా? కనబడతాడు. ఈ వ్యక్తి నాయన బాగా చూపించి నన్ను కొట్టినాను. ఏం చేస్తాను? ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తి గురించి ఇప్పుడు సపోజ్ నన్ను కొట్టింది కాబట్టి ఈ వ్యక్తిని నేను ప్రార్థన చేస్తాను అంటే ఈ వ్యక్తిని ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తుంది? ఆయన పక్షుని నేను పక్కన నేను కొట్టింది కాబట్టి ఏం చేయాలి ప్రార్థన? ఎస్ లార్డ్. విగ్రహం ఆయన గురించి ప్రార్థన అట్లా చేస్తే నేను ఏం చేస్తాను? నాకు పక్కనేది ఈ వ్యక్తి మీద కూర్చో పక్కద్దరు ప్రార్థన చేస్తాను. ఏమని? నన్ను గుర్తిండు వాళ్ళ సంగతి చూస్తాను. వాళ్ళు దీవించిన వాళ్ళు తప్పునే అని చేస్తాను. ప్రార్థన చేసే తత్వం నాలో ఉంది కాబట్టి ఏమని చేయాలి? ప్రార్థన తనను తాను తగ్గించుకునే స్వభావం నాలో ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు పక్షుని ప్రార్థన చేసే కక్ష కదా ఆ ప్రార్థన. హల్లెలూయా. యేసుక్రీస్తును ఎంతో మంది కొట్టిరు. కొట్టినప్పుడు ఏమన్నాడు చెప్పాలి? యేసుక్రీస్తుని ఎన్నో కొట్టి హింసలు పెట్టారు, కష్టాలు పెట్టారు, సమస్యలు పెట్టారు. ఏమన్నాడు? తండ్రి వీరేం మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారు. మరి దేవుడు బాగా పెట్టుకోవచ్చు కదా. మనసులో మనం బాగా పెట్టుకున్నాం. మరి దేవుడు బాగా పెట్టుకోవచ్చు కదా. మనసులోకి బాగుండే మన దేవుడికి బాగలేదు. హల్లెలూయా. బాగున్నాయి మన లోపల బాగున్నాయి. దేవుని దగ్గర ప్రేమలాగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతో నిండి నన్ను నడుపువాడా. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతో నిండి నన్ను నడుపువాడా. మానని మారిన మారని వాడా, కాలాలు మారిన మారని వాడా, విలువకు నన్ను ఎప్పుడు మరువని తండ్రివయ్యా. యేసయ్యా, విలువకు నన్ను ఎప్పుడు మరువని తండ్రివయ్యా. యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. నా యేసయ్యా, అతిథి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా. నా యేసయ్యా. మన ప్రేమించేవాడు, కృప చూపువాడు, నేను ఆదరించేవాడు ఆయన కదా. మరి ఆయన కూడా ప్రేమించుతూనే ప్రేమతోనే ఉంటుంది కదా. హల్లెలూయా. ప్రేమించేవాడు, కృప చూపువాడు, నేను ఆదరించేవాడు ఆయనే. అంతేనా కాదు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి 1 తెస్సలోని 5వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. చదువు. ఎవడను కీడునకు తగ్గీడు, ఎవనికైనను చేయకుండా
5వ అధ్యాయం 10వ వచనం. 1వ తెస్సలోనికీ. నెక్స్ట్ 10 గురించి 10 ఏమని బిగర్ ఏ ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయుడి.